కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఘటన విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు డాక్టర్ సుబర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన డాక్టర్ సుబర్ణ గోస్వామి బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడి చేస్తే అంత వీర్యం ఉండదని చెప్పి ఆవిడ పేర్కొన్నారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని స్పష్టం చేశారు. ఈ అత్యాచార ఘటనలో పలువురి ప్రమేయం ఉందని అభిప్రాయపడ్డారు ఆ డాక్టర్. ఇదే విషయాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఒంటిపై బలమైన గాయాలు సైతం ఉన్నాయని, ఒక వ్యక్తి మాత్రమే అంతలా గాయం చేసే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు మృతురాలి కుటుంబ సభ్యులు సైతం తమ కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని, శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని కలకత్తా హైకోర్టుకు వివరించారు బాలిక తల్లిదండ్రులు. ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని వారు కోరారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో గొంతు నులిమి హత్య చేసినట్టు వాళ్ళు పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని తమ పిటిషన్లో వాపోయారు. పోస్ట్ మార్టం నివేదికలో భయాందోళనకు గురిచేసే వాస్తవాలు వెల్లడయ్యాయి. మా కుమార్తె శరీరంపై అనేక గాయాల గుర్తులున్నాయి. ఇది క్రూరమైన హింసాత్మక దాడిని సూచిస్తుంది. తలను బలంగా గోడకు లేదా నేలకు తాకించినట్లు సంకేతాలున్నాయి. చెవులు, పెదవులపై గాయాలు, మెడపై పంటితో కొరికిన గుర్తులు ఉన్నాయి అని చెప్పి ఆ యొక్క తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ కుమార్తె సామూహిక అత్యాచారం మరియు హత్యకు గురైనట్టు సాక్ష్యాధారాలు స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ ఇతర నేరస్తులను అరెస్టు చేయటానికి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని, ఇది ఒక వ్యక్తి మాత్రమే చేయగలిగే నేరం కాదని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ఇదే సమయంలో పోస్ట్ మార్టం నివేదిక కూడా సామూహిక అత్యాచారం జరిగినట్టు పలు ఆధారాలను బయటపెట్టింది. దీంతో ఈ నేరంలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్నారనే అనుమానం బలపడుతోంది. ఆగస్టు 8న నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై ఆ రోజు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు అతి దారుణంగా ప్రాణాలు తీశాడు. మర్నాడు ఆగస్టు 9వ తేదీన సెమినార్ హాలులో నగ్నంగా పడి ఉన్న ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని కోల్కతా హైకోర్టు మంగళవారం నాడు ఆదేశించింది. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా బుధవారం అర్ధరాత్రి కోల్కతాలో మహిళలు వినూత్న ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క డాక్టర్ రేప్ కేసు ఏదైతే ఉందో ఇది ఒక సామూహిక అత్యాచారంగానే అందరూ భావిస్తున్నారు. నిజంగా ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయింది కాబట్టి నిందితులను పట్టుకోవాలి, వాళ్ళకి త్వరగా శిక్షలు వేయాలని చెప్పి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సమాజం మొత్తం కోరుకుంటుంది.